కాకినాడ జిల్లా పిఠాపురం ఎక్కడైనా జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని సేవలు అందించే సిబ్బందిని పెంచుతారు. పిఠాపురంలో జనాభా పెరుగుతారు, సిబ్బంది తగ్గుతారు. ఆదిలో ఏ సిబ్బంది అయితే ఉందో అదే సిబ్బందితో ఎంత ఇబ్బంది అయినా పని మాత్రం చేయాలని ఆదేశాలు ఇస్తారు. పారిశుద్ధ్యం బాగుండడం లేదు అని ప్రజాప్రతినిధులు తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అధికారులు పెడచెవిన పెడతారు. అయితే సిబ్బంది కొరత వల్లనే పారిశుద్ధ్యం కుంటుబారుతుందని 30 మంది సిబ్బందిని 3 సంవత్సరాల నుండి పోస్టు నియామకాలకు ఆదేశాలు ఉన్నా ఇంతవరకు భర్తీ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని సిపిఐ పార్టీ తరపున కూడా అనేక సార్లు కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సోమవారం పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికలో పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ అర్జీ రూపంలో పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టణ జనాభా ప్రతిపాదన ప్రకారం సిబ్బందిని నియమించకుండా అరకొర సిబ్బందితో అదనంగా శానిటేషన్ పనులు జరిపిస్తున్నారని, దానివలన కార్మికులకి పని ఒత్తిడి ఎక్కువవుతుందని, అది కాకుండా అదనంగా తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని వెలుగులోకి తెచ్చి ఉన్న సిబ్బందితో పని చేయించడం దారుణమని ఆయన ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ముఖ్య పట్టణంలో తగిన పనిముట్లు లేక అరకొర సిబ్బందితో పనిచేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పనిముట్లు సిబ్బందిని పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కండవల్లి సుబ్బారావు, రిటైర్డ్ మున్సిపల్ వర్కర్ అల్లం పాపారావు, కె గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం జరిగింది.